ఒక ప్రాంతంలో భార్యాభర్తలు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ వస్తే పిల్లలు పుట్టలేదు. దేవుడు ఒకరోజు వాడిని దీవించాడు. 2 కవల పిల్లలు పుట్టారు. ఆ 2 కవల పిల్లలు పుట్టేసరికి ఎంత సంతోషం ఈ పేరెంట్స్కి అంటే, అబ్బా 2 పిల్లలు పుట్టారు, ఇన్ని రోజులు మేము ఎదురు చూస్తూ ఉంటే మా ఎదురు చూసిన ఆ యొక్క అన్వేషణకు దేవుడు మాకు ఏం చేశాడు, మంచి 2 కుమారులను మాకు ఇచ్చాడని చాలా సంతోషపడతా ఉన్నారు. ఆ 2 కుమారులు సంతోషపడుతున్న ఆ యొక్క సందర్భంలో వారు పెద్ద కుమారుడికి జాన్ అని పేరు పెట్టారు. ఏం పేరండి? జాన్. చిన్న కుమారుడికి జాషువా అని పేరు పెట్టారు. ఏం పేరండి? జాషువా. ఇప్పుడు జాషువా 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 జాన్ జాషువా జాన్ జాషువా ఈ పదాలు ఇంట్లో మారుమోగిపోతూ ఉన్నాయి. చిన్నపిల్లలు పెరుగుతూ ఉన్నారు. బాగా చాలా లేక పుట్టారు కాబట్టి పిల్లల్ని బాగా ఫోర్స్ చేసి బాగా చదివించాలి అని చాలా ఆశపడతా ఉంటే చిన్నోడు జాషువా అన్నాడు, నా వల్ల కావట్లేదు మమ్మీ, ఇది ఇంత టార్చర్ నేను భరించలేను. పెద్దోడు కష్టపడుతున్నాడు, ఆ ప్రెషర్ అంతటికి రెస్పాండ్ అవుతున్నాడు. తీసుకెళ్ళి హాస్టల్లో జాయిన్ చేశారు. 10th మంచి మార్కులు వచ్చాయి. చిన్నోడేమో స్కూల్ డ్రాప్ అవుట్ అయిపోయాడు. నేను స్కూల్కి పోనాను, ఇంట్లో ఉండిపోయాడు, చదవడం మానేశాడు. చాలా దుష్ట సాంగత్యానికి స్నేహానికి అప్పగించుకున్నారు. ఆ బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ ఫ్రెండ్షిప్ అంతా తన యొక్క ఆరోగ్యాన్ని పాడు చేయడం ఆరంభించింది. చివరికి ఆ దొంగల సహవాసంలో ఉన్న ఈ వ్యక్తి కాస్త చివరికి ఆయన ముదిరిపోయాడు. ఆ చిన్నోడు జాషువా గజదొంగ అయిపోయాడు. గజదొంగ అయిపోయి పిక్ పాకెటింగ్ దగ్గర స్టార్ట్ చేసి చివరికి దొంగల ముఠాకి నాయకుడు స్థాయికి వెళ్ళిపోయాడు. తర్వాత రౌడీ షీటింగ్ చేయడం ఆరంభించాడు. డబ్బు అక్రమంగా సంపాదించడం ఆరంభించాడు. ముఠాలను మేపడం ఆరంభించాడు. ఎంత స్థాయికి వెళ్ళిపోయాడు ఈ వ్యక్తి అంటే ఇంకా అన్ని రకాల నేరాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయి రాష్ట్రం యొక్క బాగోగుకే అడ్డుగా నిలబడిపోయాడు. చివరికి చాలా కంప్లైంట్, చాలా పోలీస్ స్టేషన్లో చాలా కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఎన్ని కేసులు రిజిస్టర్ అయిపోయాయి. ఈ పరిస్థితి అంతా చూస్తూ ఉంటే తండ్రి గుండె పగిలిపోతూ ఉంది. ఆ పెద్ద కుమారుడు పెద్దవాడయ్యాడు. ఆ పెద్దవాడై జాబ్ తెచ్చుకున్నాడు. ఆ జాబ్ తెచ్చుకున్నవాడు చివరికి Group 1 ఆఫీసర్ అయ్యి మంచి పట్టణంలో, రాజధాని లాంటి పట్టణంలో టాప్ క్యాడర్లో ఉన్నాడు. తనకొంటి ఇల్లు ఒకటి ఉంది. అమ్మ నాన్నలు తెచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు. చాలా బాగా చూసుకుంటున్నాడు అమ్మ నాన్నల్ని. ఒకరోజు ఈ వార్త తినేసరికి ఈ వార్త తట్టుకోలేక అమ్మ హార్ట్ అటాక్ వచ్చింది. చిన్న కొడుకు ఇలా అయిపోయాడని న్యూస్ పేపర్ రావడం, ఈ వార్త తినేసరికి తల్లి చనిపోయింది. తండ్రి కూడా వార్త జీర్ణించుకోలేకపోయాడు. ఇప్పుడు తల్లి చనిపోయింది, కానీ తండ్రి మనసులో చిన్నవాడి మీద ప్రేమ మాత్రం చావట్లే. వాడు ఎలా అయినా బాగా అవ్వాలి అని ఆశపడతా ఉన్నాడు. ఇంత లోపల చాలా ప్లేసెస్లో కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. అది కాస్త హైకోర్టు దాకా వెళ్ళిపోయింది. హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, షూట్ ఎట్ సైట్. షూట్ ఎట్ సైట్ అంటే ఎక్కడ కనిపిస్తే అక్కడ ఏం చేయాలి, కాల్చి చంపేసేయండి. ఆర్డర్ పాస్ అయింది. ఇప్పుడు పోలీసులు వేటాడుతూ ఉన్నారు. ప్రతి ప్రాంతాన్ని మొత్తం అంతా ఆ ప్రాంతం అంతా కూడా ప్రతి ప్లేస్లో పోలీసులు తరుముతూ ఉన్నారు. ఆయన గ్యాంగ్ అని వదిలేశారు. ఆ జాషువా పరిగెడతా ఉన్నాడు, ఎక్కడ నేను కాపాడబడాలి, ఎక్కడ కాపాడబడాలి, ఎక్కడ కాపాడబడాలి. ఆల్రెడీ హెడ్లైన్స్లో న్యూస్ వచ్చింది. ఇది అన్న చదువుకున్నాడు. జాషువా షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇష్యూ టు జాషువా, క్రిమినల్ జాషువా అని వచ్చేసరికి ఆ పేరు తట్టుకోలేకపోయాడు. అన్న చూస్తూ ఉన్నాడు, ఇంట్లోకి వెళ్ళాడు, బోర్మని ఏడుస్తూ ఉన్నాడు. ఒకవైపు నాన్న ఆ వార్త తినేసరికి ఇంకా తట్టుకోలేక నాన్న ఆరోగ్యం క్షీణించిపోతూ ఉంది. మరుసటి రోజు నాన్న కూడా చనిపోయాడు. ఇప్పుడు ఈ పెద్ద కొడుకు జాన్ ఏం చేయాలో తోచట్లేదు. అమ్మను కోల్పోయాడు, నాన్న కోల్పోయాడు. ఈ వార్త తట్టుకోలేక 2 మరణిస్తూ ఉంటే వాళ్ళ తండ్రి ఆ జాన్తో రాసిన లెటర్ కింద పడింది. ఆ లెటర్ తీసి చదువుకుంటా ఉన్నాడు. ఆ లెటర్ రాస్తుంది, జాన్ నా పెద్ద కుమారుడు, నాకున్న ఆశ ఒకటే. 2 పుట్టినప్పుడు ఎంతో సంతోషపడ్డా, కానీ చిన్నోడు జాషువా అవుతాడని కలగనలేదు. ఈ జాషువా ఇలాగే షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్లో చనిపోతే నేను తట్టుకోలేను. వాడు బ్రతకాలి, ఎలాగైనా వాడు బ్రతకాలి. కానీ నా ఆరోగ్యం క్షీణించిపోతుంది. ఏమవుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. వాడిని బ్రతికించాల్సిన బాధ్యత నీదే, వాడిని కాపాడాల్సిన బాధ్యత నీదే. అన్నగా నీ చేతిలో పెడుతున్నా ఆ తమ్ముని బాధ్యత నీదే. ఆ అన్న చేతిలో పెట్టిన ఆ లెటర్ చదువుకున్నాడు, కళ్ళు నీళ్ళు గారిపోతున్నాయి. ఏం చేసి కాపాడాలి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు షూట్ ఎట్ సైట్ ఆర్డర్ సీరియస్ అయిపోయాయి. ఆర్మీ ఫోర్సెస్ దింపారు. ఇష్టం వచ్చినట్లు కూంబింగ్ అటాక్స్ చేస్తూ ఉన్నారు. ఆ ప్రాంతం విడిచిపెట్టి పారిపోయాడు. జాషువా పరిగెడతా ఉన్నాడు. ఎలాగైనా నేను బ్రతకాలి. ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే వాళ్ళ అన్న ఏ ఇంట్లో ఉన్నాడు అడ్రస్ తెలుసుకున్నాడు. పరిగెత్తుకుంటూ అన్న ఇంటి వైపు వెళ్తా ఉన్నాడు. ఆయన పరిగెడతా ఉన్నారు. పోలీసులు వెనుకలు చేసేస్తూ ఉన్నారు. అప్పటికే ఆ డ్రెస్ అంతా కూడా పరిగెడుతున్న ప్రాసెస్లో అడ్డు ఆపిన పోలీస్ ఆఫీసర్ని చంపేశాడు. రక్తం అంతా డ్రెస్ మీద పడింది. అయినా పోలీసు వాళ్ళు చేసేస్తూ ఉన్నారు. రక్తం అంతా డ్రెస్ మీద పడితే ఆ డ్రెస్ వేసుకొని పరిగెడతా ఉన్నాడు. ఈ జాన్ ఎప్పుడైతే జాషువా పరిగెడతా ఉన్నాడో, జాన్ అని ఇంటి పేరు రాస్తుంది. లోపల వచ్చేసాడు. తలుపు గట్టి కొడతా ఉన్నాడు.
వాచ్మెన్కి షాక్ అయిపోతా ఉన్నాడు. ఏంటి రక్తసిక్తం అయిపోయిన వ్యక్తి లోపలికి వస్తా ఉన్నాడు, ఏంటి మా సార్లా కనిపిస్తున్నాడు, ఏంటి మా సార్లా కనిపిస్తున్నాడు, సేమ్ మా సార్లా కనిపిస్తా ఉన్నాడు, ముఖం అదే, వర్చస్ అదే, సేమ్ ఉంటూ సేమ్ ఉన్నాడు, ఏమైంది మా సార్కి అని సైలెంట్ అయిపోయారు. తలుపు కొట్టేసరికి డోర్ ఓపెన్ అయింది, లోపలికి వెళ్ళిపోయాడు, తలుపు వేసేసాడు. వెంటనే వాళ్ళ అన్న కనిపిస్తా ఉన్నాడు, అన్న మీద కాలు మీద పడి, అన్నా నన్ను ఒక్కసారి క్షమించు, నేను బ్రతకాలి, నాకు కాపాడడానికి ఇంకా నాకు ఎవ్వరు లేరు, నువ్వు తప్ప, ఎలాగైనా నన్ను కాపాడన్నా, షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఉన్నాయి, ఒక్కసారి నన్ను కాపాడంటే వెంటనే వాళ్ళన్న తమ్ముడిని హక్ చేసుకొని, జాషువా నువ్వు భయపడకు, నీకు నేనున్నాను, నిన్ను కాపాడే బాధ్యత నాది అని వెంటనే అన్నాడు. ఇమీడియట్గా వాష్రూమ్కి వచ్చేసాయి. వాష్రూమ్ తీసుకెళ్ళాడు. తన మంచి బట్టలు తీసి నువ్వు వేసి స్నానం చేసుకోమన్నాడు. తన బట్టలు తనకి ఇచ్చేసాడు. ఈ రక్తసిక్తమైన బట్టలు అన్న వేసేసుకున్నాడు. పోలీసు వాళ్ళు కుక్కలు స్నిఫర్ డాగ్స్ వచ్చేసాయి. స్నిఫర్ డాగ్స్ లోపల రావడము, తలుపు పగలగొడదామని అంత లోపల వాళ్ళ అన్ననే తలుపు తెరిచాడు. ఐఎమ్ సరెండరింగ్ అని లోపల వెంటనే ఏం చేశారండి, కాల్చి పడేశారు. ఇమేజ్ చూసుకున్నారు, పిక్చర్ చూసుకున్నారు, సేమ్ టు సేమ్ ఎవరున్నారండి, అన్న ఉన్నాడు. బట్టలు ఏమైనాయి, రక్తసిక్తం అయిపోయింది, కాల్చి చంపేశాడు. క్రిమినల్ ఈజ్ డెడ్ అని డిక్లేర్ చేశారు. సేమ్ ఫేస్, సేమ్ రక్తము, దొంగలు కుక్కలు కూడా అవే పట్టుకున్నాయి. ఆ వ్యక్తి అక్కడ దొరికిపోయాడు, చచ్చిపోయాడు, పడిపోయాడు. వాళ్ళ పక్కన తమ్ముడు రూమ్లోకి వెళ్ళిపోయి తలుపేసుకొని వాష్రూమ్లో దాక్కొని ఉన్నాడు. అన్న డెడ్ బాడీని నేరస్తులాగా తీసుకొని వెళ్దామని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి బాడీని తీసుకుంటా ఉన్న సందర్భంలో బయట బాడీని పడేశారు. ఈ తమ్ముడు వచ్చి ఆ అన్న మీద పడిపోయి బోరమని ఏడుస్తా ఉన్నాడు. అన్నా నా కొరకు నువ్వు పడ్డావు, నా గాయాన్ని నువ్వు పడ్డావు, నేను చేసిన తప్పుకు నువ్వు బలైపోయావు. పోలీసులు షాక్ అవుతున్నారు. ఎవరు తప్పు చేశారో అర్థమవట్లే. చట్టం ప్రకారము శిక్ష పడిన తర్వాత, ఆ వ్యక్తికి చేసిన తప్పుకి శిక్ష పడిన తర్వాత ఇంకా ఫర్దర్ రివోక్ చేసే ఛాన్స్ లేదు. ఆ శవం మీద తమ్ముడు పడి ఏడుస్తూ ఉన్నాడు. ఈరోజు నేను బ్రతికానంటే కారణం ఎవరు? అన్న, నువ్వు మరణించావు నాకు బదులు, నా పనిష్మెంట్ని నువ్వు భరించావు. ఎందుకు చెప్తున్నా ఈ సంఘటన అంటే, సేమ్ ఇదే జరిగింది. ఇదే రోజు 2000 సంవత్సరాల క్రితము మానవాళి యొక్క పాపమునకు బదులు, శాపమునకు బదులు, నిందకు బదులు, వేదనకు బదులు, పాపమునకు బదులు, నీకు బదులు మన పరలోకపు తండ్రిగా పెద్ద కుమారుడు, జ్యేష్ఠ కుమారుడైన యేసు ప్రభువారు మన అన్న మనకు బదులు ఏమయ్యాడండి? చనిపోయి సమాధి చేయబడ్డాడు. ఈరోజు నువ్వు ఇచ్చే నివాళి ఏంటంటే, ఆయనను సంతోషపెట్టాలని నీకు ఆశ ఉంటే, అయ్యా నా పాపం నేను ఒప్పుకొనొచ్చున్నా, నా హృదయంలోకి రా, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పే చిన్న ప్రార్థన పరలోక ప్రభుని, తండ్రిని ఏం చేస్తుంది? సంతోషపెడుతుంది. యేసు ప్రభువారి హృదయాన్ని త్రాకుతుంది. ఈరోజు నిజమైన శుభ శుక్రవారపు ఆరాధన ఏంటంటే, నీ హృదయాన్ని నీ సహోదరుడైన నీ అన్నయ్య యేసు ప్రభువారికి అర్పించడం.